నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెరలో నుండిన యూదా వారిని, ఇజ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట ఉండినట్లు వారిని స్థాపించుచున్నాను. ఇర్మియా 33:6-7 ప్రైజ్ జీసస్. ఈరోజు మే 27 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు ఉన్న ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధి సమాధానం కలుగునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడికి వాగ్దానం ఇస్తున్నారు. నేను దానికి ఆరోగ్యాన్ని, స్వస్థత మరలా ఇస్తాను. ఎస్, ఎవరైతే అనారోగ్యంతో సఫర్ అవుతున్నారో అలాంటి వారికి ప్రభు అంటున్నారు, ముందుండినట్లుగా నీకు మంచి ఆరోగ్యం నేను మరలా ఇస్తా, నీ వ్యాధిని స్వస్థపరుస్తా, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరుస్తా అంటున్నాడు. ఎస్, దేవునికి వాక్యంలో తేనెమెట్టుకు విశ్వాసం నడిపించడమే కాకుండా సమాధానం ఇస్తారంట. దేవుడికి నీకు సమాధానం, కుటుంబాల్లో సమాధానం. చెరల నుండి యూదా వారిని, అంటే సమస్యల పాలై ఇబ్బందులు పడుతూ ఇది జీవితమా జైలా అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి విడిపించి మొదటి ఉండినట్లు వారిని స్థాపిస్తాను. వావ్! మళ్ళా ప్రేమను పుట్టిస్తారు మీ కుటుంబంలో, వ్యక్తిగతంగా మీ హృదయాల్లో. ఈ విషయాన్ని గమనించండి. నా ఇల్లు ఒక జైల్లో ఉంది, ఎందుకు ఈ బతుకు, ఎందుకు ఈ పెళ్ళి, ఎందుకు ఈ చదువు, ఎందుకు ఈ జాబు, ఈ జైలు లాంటి జీవితం, ఈ మానసిక ఒత్తిళ్ళు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ కుటుంబ కలహాలు, ఇలాంటి పరిస్థితి ఏంటి అనేటువంటి వారిని అందరినీ కూడా దేవుడు విడిపించి సత్య సమాధానంతో నింపుతాడండి. దేవుడు ఆ చెర నుంచి విడిపిస్తాడండి, సాతాను చెర నుంచి, ఇబ్బందులైన కొలిమి నుంచి దేవుడు నిన్ను విడిపించునుగాక. ఆశ్చర్యకరమైన దేవుడు ఆయన సన్నిధి నీకు తోడై ఉంచి నీ పట్ల గొప్ప కార్యం చేయనుగాక. అద్భుత రీతిలో నీకు స్వస్థత కలుగునుగాక. నీ వ్యాధి ఎలాంటిదైనా సరే దాని నుంచి దేవుడు విడిపించి నిన్ను దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడ, ఈరోజు ఈ ఉదయకాల సమయమందు నీ కృపాక్షేమములు మాకు తోడై ఉంచండి. మీ సెలవిస్తా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. అయ్యా, ఎవరు నాయన ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి సఫర్ అవుతున్నారు, ఎవరు ఫ్రీక్వెంట్గా ఏదో ఒక అస్వస్థకు గురవుతున్నారు, అది ఫీవరా, వామిటింగ్ సెన్సేషన్సా, హెడేకా, అయినా బాడీ పెయిన్సా, ఏ సమస్య అయినా సరే, యూరిన్ ఇన్ఫెక్షన్సా, బ్లడ్ ఇన్ఫెక్షన్సా, థ్రోట్ ఇన్ఫెక్షన్సా, థైరాయిడ్ ప్రాబ్లమా, షుగర్, బ్లడ్ ప్రెషర్, ఏ ప్రాబ్లం ఉన్నా స్వస్థపరచండి. క్యాన్సర్ ఇచ్చేయండి, వ్యాధులు స్వస్థపరచండి. అద్భుత రీతిలో విడుదల ఇవ్వండి. ఆశ్చర్యమైన కార్యం చేయండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు పనిచేయనివ్వద్దు. మరలా నీకు ఆరోగ్యం ఇస్తా అన్న ప్రభు. హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళు కూడా స్వస్థపరచండి. ఆయన సీరియస్గా ఉన్నటువంటి వ్యాధి నుంచి కూడా స్వస్థపరచండి. హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్వస్థపరచండి. ఆ దేవరా సహోదరుని స్వస్థపరచండి. ఇంకెవరు కిడ్నీలో స్టోన్స్ సఫర్ అవుతున్నారు, కిడ్నీ డ్యామేజ్ అస్వస్థగా ఉన్నారు, బోసోడు మదన కూడా స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి జాబ్ లేదు ఎవరికి జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఐక్స్ ఉన్న ఐక్స్ ఇవ్వండి. ఎవరు నాయన బిజినెస్ లేదో బిజినెస్ ఇవ్వండి. ఫైనాన్షియల్ బ్లెస్ అయ్యండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఎవరు ఓన్ హౌస్ ఏదో ఓన్ హౌస్ ఇవ్వండి. నాయన ఎవరు ఒకవేళ చెరలో ఉన్నారేమో, నాయన పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఉన్న వాటిని విడిపించి కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చలేకలేని కాయండి. చిన్న బిడ్డల్ని, అవనస్తుల్ని, వృద్ధులను, పెద్దలను అందరిని దీవించి సంఘంను కూడా దీవించండి. సంఘం స్ట్రెంత్ తగ్గనే పెరగాలి. కొత్త ఆత్మను జాయిన్ అవ్వాలి. వచ్చే ఆదివారం బాప్టిస్ట్ కార్యక్రమాలు సిద్ధపరచు. నేను అనేకులను సిద్ధపరచు. నీ కృపగల ఆత్మాస్ను తోడగించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపేక్షేమైన ఈరోజు పనులన్నింటి తోడండి, ప్రయాణాలు తోడేయండి. ప్రతి అవసరాలు తీర్చండి. నీ దెక్కలేని కాయండి. చల్లటి వాతావరణం ఇవ్వండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. నీ కృపాక్షేమం ప్రతి ఒక్కరు తోడయించి గొప్ప కార్యాలు జరిగించి మహిమ చెందండి. ప్రతి చీకటికి లయపరచండి. నాయనా ప్రామిస్ ల్యాండ్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. ఆ సిద్ధపు ల్యాండ్ శ్రీకృష్ణ వారి కృప తిరివండి. ప్రతి అవసరాలు తీర్చండి. కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా దర్శించండి. పాత వాళ్ళు కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి విదేశాలు మా ప్రియులను కూడా షైనీ జకరి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. జాన్సన్ గారి ఫ్యామిలీ కూడా జ్ఞాపకం. ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు నామములో ప్రతి వారి అవసరాలు తీర్చండి. కృపాక్షేమ దయచేయండి. యేసు నామములో ఆమేన్.